హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య వచ్చేసానండి. మళ్ళీ ఉగాది స్పెషల్గా మా ఇంటిలో ఉగాది పండగ విశేషాలు చెప్పుకుందామని వచ్చేసాను. మేమైతే నైట్ కష్టపడి ఉగాది రంగోలి వేసామండి. మ్యాంగోస్ వేసాం. మీకు ఎవరికన్నా కావాలంటే కోసుకొని తీసుకెళ్ళిపోండి, పచ్చడిలో వేసేసుకోండి. గుమ్మానికి తోరణాలు అలా కట్టి సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం. నేను మా చెల్లి కష్టపడి రంగోలి వేసాం. తర్వాత మా ఇంట్లో క్యూట్గా డెకరేషన్ చేసాం చిన్నగా. మా ఇంట్లో ఉగాది నాకు వచ్చినట్టు, నాకు తోచినట్టు చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే అమ్మవారిని ఇలాగా సింపుల్గా రెడీ చేసుకున్నాను. అమ్మవారిని అలంకరించుకొని కొన్ని చిన్న చిన్నవన్నీ సర్దుకొని తర్వాత ప్రసాదాలు అవి చేసుకున్న తర్వాత పూజ చేసుకున్నాం. ప్రస్తుతానికైతే సింపుల్గా ఇలాగా డెకరేట్ చేశానండి అమ్మవారిని. మేము కిచెన్లోనే దేవుడిని పెట్టుకుంటాం. నేను కిచెన్లోనే సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. అట్లా ఇదిగోండి, ముందైతే పూజ చేయకముందు ఇలాగా సింపుల్గా డెకరేట్ చేసి పెట్టుకుని ఈ హడావిడిలోనే మా నైబర్స్ వెకేట్ చేస్తున్నారని చెప్పి లాస్ట్ టైం సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి వాళ్ళకు కూడా పండగ పూట వెళ్ళిపోతున్నారు కదా అని తాంబూలం అది ఇచ్చారండి. తాంబూలం కోసం రెడీ చేసి పెట్టండి. కానీ తాంబూలానికి ఇచ్చే క్లిప్ మిస్ అయింది. తర్వాత మా చెల్లి నేను కలిపి పచ్చడి కలుపుదామని రెడీ చేసాము. ఇంకోండి, మా చెల్లి పచ్చడి కలుపుతుంది. చింతపండు పిసికేసి మంచిగా చింతపండు గుజ్జంతా ఒక బౌల్లో వేసేసుకొని తర్వాత బెల్లము చక్కగా సన్నగా తురుముకొని బెల్లం తురుము కూడా వేసాం. మాది ఆంధ్ర అండి, మేము ఆంధ్ర స్టైల్లో మాకు వచ్చినట్టు మేము చేసుకున్నాము. బెల్లం తురుము కూడా శుభ్రంగా చక్కగా వేసేసుకొని మ్యాంగో ముక్కలు, వేప పువ్వు, మ్యాంగో ముక్కలు కూడా చక్కగా సన్నగా తరిగేసుకున్నామండి. తరిగేసుకొని వేప పువ్వు కూడా వేసేసుకొని చక్కగా పచ్చడి అంతా కలర్ఫుల్గా కనపడుతుంది కదండి. అంత కలర్ఫుల్గా ఏం లేదులే అండి. తర్వాత బనానా ముక్కలు, తర్వాత చిటికెడు ఉప్పు అన్నీ కలిపి మిక్స్ చేసేసిందండి. తర్వాత లాస్ట్గా దేవుడు కొట్టిన కొబ్బరికాయ ముక్కలు కూడా మిక్స్ చేస్తాము మేము. ఆ తర్వాత ఇంకోండి పూజ స్టార్ట్ చేశాను. నా కొడుకు ఇదిగోండి పూజ ఇలా మా మమ్మీ చేస్తుందని చూపిస్తున్నాడు. నా కొడుకు అన్నిట్లోనూ ఉంటాడండి, అల్లరుడు. ఇదిగోండి పూజ అయితే స్టార్ట్ చేశాను నేను చిన్నగా ఇలాగా నాకు వచ్చినట్టు. ఏమన్నా తప్పులుంటే లైట్ తీసుకోండి, నాకు వచ్చినట్టు చేసుకున్నాను. అందరికీ అన్నీ రావు కదండి, నిదానంగా అన్నీ నేర్చుకొని చేసుకుంటారు. అట్లాగే నేను కూడా సింపుల్గా ఇలా దీపారాధన చేసుకున్నానండి ఇంట్లో చిన్నగా సింపుల్గా పెట్టుకొని దేవుణ్ణి. చూసి మీరు కూడా ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం మాలాంటి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. అప్పుడు మేము కూడా ఇంకా ఇంట్రెస్ట్గా చేయడానికి ఉంటుంది. తర్వాత దేవుడికి అగరబత్తి అది చూపించేసి అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అంగండి పసుపు కుంకుమ గంధంతో అమ్మవారికి కాసేపు అర్చించుకొని నాకు వచ్చిన 4 మంత్రాలు ఏవో చదువుకొని సింపుల్గా అట్లా చేశానండి. ఏదో నాకు తోచినట్టు నేను చేసుకున్నానండి అలా. తర్వాత గంధంతో అమ్మవారికి అర్చన చేసుకొని అక్షింతలు వేసుకొని తర్వాత అమ్మవారికి అన్నిటికీ అక్షంతలు, దీపారాధనకి అందరికీ అక్షంతలు వేసి మంత్రాలు ఏదో నాకు వచ్చినట్టు చదువుకున్నానండి సింపుల్గా. తర్వాత నా కొడుకు అన్నిట్లో చెప్పాను కదండి ముందుంటాడు, నేను కూడా వేస్తాను అన్నాడు. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాము. కొబ్బరికాయ క్లిప్ మిస్ అయింది. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకోండి ఫైనల్లీ నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఏదో నాకు వచ్చినట్టు. పూజలో ప్రసాదము ఉగాది పచ్చడి, సేమియా, పులిహోర చేశానండి. భక్షాలు అయితే అదే మన తెలంగాణ స్టైల్లో భక్షాలు అంటారు, ఆంధ్ర స్టైల్లో బొబ్బట్లు అంటారు. నాకైతే బొబ్బట్లు చేయడం రాదండి, అందుకని బయట నుంచి తెచ్చుకొని పెట్టుకున్నాను పెట్టాలని చెప్పి. ఇంకో నా కొడుకు బుద్ధిగా మంత్రాలు చదువుతున్నాడు. తర్వాత ఈవినింగ్ మాకు విష్ణు గ్రూప్ అని ఉంటుందండి. ఈ ఉగాది కాడి నుంచి శ్రీరామనవమి వరకు మేము పారాయణం చేసుకుంటాం. అలాగా నిన్న లలిత పారాయణం చేసుకున్నామండి మా గ్రూప్లో వాళ్ళంతా కలిసి. ఫైనల్లీ మొత్తానికి ఇలా చదువుకున్నాము. అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంట్లో అమ్మవారి పూజా గది అండి అది. పూజా గది నాతో పాటు మీరు కూడా నమస్కారం చేసుకుంటారని పెట్టానండి. విష్ణు పారాయణం చదివేని వినిపిద్దాం అనుకున్నాను, వాయిస్ అది కట్ అయిందండి, ఏమనుకోవద్దు. ఇవాళ ఉంది చూపిస్తాను తప్పకుండా. తర్వాత మా వాళ్ళందరూ మెల్లగా లేచి ఫస్ట్ మాట్లాడుకోవడం కుదరదు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకున్నారు. తర్వాత అక్క వడపప్పు పానకం ప్రసాదం కింద చేసింది. అందరూ ప్రసాదాలు తింటున్నారు కూర్చొని. అయిపోయిన తర్వాత అక్క తాంబూలాలు ఇచ్చింది అందరికీ.
ఈ ఆంటీ బ్లెస్సింగ్స్ మంచిగా అనిపిస్తాయి అని చెప్పి ఎప్పుడూ తీసుకుంటే, ఈ ఆంటీ ఇదివరకు మా పక్కనే ఉండాలి, తర్వాత వెకేట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని ఆంటీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదని పండగ పూట తీసుకున్నాము. తర్వాత ఇక ఈ అక్కేనండి విష్ణు పారాయణం చదివింది వాళ్ళ ఇంట్లో. అక్క అందరికీ తాంబూలాలు తీస్తే ఆశీర్వాదం తీసుకుంటుందండి. మా అందరికీ పసుపు కుంకుమ తాంబూలం అవన్నీ ఇచ్చింది. ఇవాళ వేరే దగ్గర ఉందండి. ఇవాళ కూడా కుదిరితే తప్పకుండా వేరేది ఇవాళ పారాయణం కూడా పెడతాను. ఇదైతే నిన్న ఉగాది రోజుదండి. నాకు కూడా తాంబూలం ఇచ్చి నేను అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా, అక్క నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. తర్వాత ఇంకో అక్కకి ఇవ్వాలని ఆ అక్కకు కూడా ఇచ్చింది. ఈ బుడిదానికి కూడా తాంబూలం ఇచ్చిందండి బాల పేరెంటాలు అక్క. తర్వాత మేమందరం అలా సరదా గ్రూప్ ఫోటో తీయించుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకొక అక్క తాంబూలానికి పిలిచిందండి పండగ పూట. ఆ అక్క వాళ్ళ ఇంట్లో అదనమాట. అది చాలా క్యూట్గా ఉందని చిన్న క్లిప్ తీసుకున్న. ఆ అక్క మా కోసం తాంబూలం కోసం అయితే ట్రే మామిడికి ఇలా సిద్ధం చేసిందండి. తాంబూలం క్లిప్ తీయడం కుదరలేదు, అందరూ ఇష్టపడరు కానీ ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.